హలో హాయ్ అండి. ఈరోజు మనము ఒక రెసిపీ చేసుకోబోతున్నామండి. అది ఏంటంటే అరటికాయలతో రెసిపీ చేసుకోబోతున్నానండి. చిప్స్ తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనము ప్రాసెస్ లోకి వెళ్దాం రండి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 8 అరటికాయలు తీసుకున్నాను. అలాగే వాటర్ తీసుకున్నాను. వాటర్ లో సాల్ట్ అండ్ హల్దీ, పసుపు రెండు వేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సింది చాకు తీసుకున్నాను, పిల్ల తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం ఇప్పుడు ఈ అరటికాయలన్నీ ఇలా కట్ చేసుకొని ఇటు చెక్క తీసుకోవాలండి. మొత్తం మనం ప్రతి ఒక్క దాన్ని ఇలా చెక్క తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఆ ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇలా తీసేయాలి. ఇలా ప్రతి ఒక్కటి మనం ఇవన్నీ ఇలా తీసేసుకొని మొత్తం వాటర్ లో వేసేసుకోవాలి. నేను ఇలా తీసుకొచ్చినాను కదా, మనం పిల్లతో కంటే ఇట్లా చేతితో తీస్తే తొందరగా వచ్చేస్తుంది. అన్ని ఇలా తీసేసుకొని వేసేసేయాలన్నమాట. మనం ఇప్పుడు ఎక్కడైతే పసుపు అండ్ ఇది వాటర్ కలుపుకున్నాం కదా, దాంట్లో ఇలా వేసేసుకోవాలి. వాటర్లో ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నేను వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు వాటర్లో వేసుకుని మళ్ళీ నెక్స్ట్ పసుపు ఉప్పు వాటర్లో వేసుకున్నాను కదా, వీటిని మళ్ళీ నేను కడాయి పెట్టుకొని వీటిని చిప్స్ గా తయారు చేసుకుంటాను. ఇలా కొద్దిసేపు నాననివ్వాలి, ఒక 10 minutes. ఆ తర్వాత మనం చిప్స్ పిల్లతో ఇలా బనానా చిప్స్ తయారు చేసుకుంటాను. చాలా బాగా వస్తాయి, స్పైసీగా వస్తాయి. బనానా చిప్స్ ఇలా తయారు చేయాలి, చాలా బాగుంటుంది. నేను అన్ని రెడీ చేసి చూస్తాను ఇలా వచ్చినాయని. కనిపిస్తుంది కదా మీకు ఎలా తీస్తున్నాను అనేది. చూడండి, ఇలా పిల్లకి ఇలా పెట్టి ఇలా అంటే స్మూత్ వచ్చేస్తుంది. ఇలా అన్నింటిని ఇలాగే తయారు చేసుకోవాలి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. చూసారు కదా బనానా చిప్స్ ఎలా తయారైతున్నాయో, చాలా బాగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. బనానా చిప్స్ రెడీ అయ్యాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.